హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 41. ఛీ! కన్నా నువ్వు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నావురా! నీ దగ్గర నాకు సిగ్గేంటే? అవునులే. అసలు నీకు సిగ్గు ఉంటే కదా! అంది జాను. అయినా ఇప్పుడు నా సిగ్గుతో నీకు పనేంటే? హ! అని జానుకి చెక్కిలి గింతలు పెట్టాడు కృష్ణ. రేయ్ కన్నా ఆపరా! ప్లీజ్ కన్నా ఆపు ఇక అని మెలికలు తిరుగుతూ ఉంది జాను. కృష్ణ నవ్వుతూ ఎందుకే మరి ఎక్కువ మాట్లాడతావు అని జాను చెదిరిన జుట్టుని సరిచేస్తూ ఉన్నాడు. కృష్ణని అలా చూసిన జాను తనే కృష్ణ పెదాలపైన ముద్దు పెడుతూ ఉంది ప్రేమగా. ప్రేయసి అంత ఇష్టంగా ఇస్తున్న ముద్దుకి ఏ ప్రేమికుడైనా దాసోహం అవ్వకుండా ఉంటాడా? కృష్ణ కూడా ఆ ముద్దుని ఇష్టంగా స్వీకరిస్తూ ఆమెని అతడి మీదకి లాక్కున్నాడు పూర్తిగా. జాను అతడి పెదాలు వదిలేసే టైంకి కృష్ణ ఆ ముద్దుని కొనసాగిస్తూ జానుకి మైకం తెప్పిస్తూ ఉన్నాడు. ఆ ముద్దుకి జాను ఒళ్ళు అంతా వెచ్చబడింది. ఇక చాలు ఆపమని కృష్ణ భుజం పైన చెయ్యితో కొడుతుంది జాను. కృష్ణ కిస్‌ని బ్రేక్ చేసి ఏంటే? అన్నాడు. ఇక చాలు ఆపరా బాబు! నాకేదేదో అయిపోతుంది అంది జాను. అరె! మొదలుపెట్టింది నువ్వే కదే! అన్నాడు కృష్ణ. నా ఇష్టంరా! అది నేనేమైనా చేసుకుంటా అంది జాను బెట్టుగా. ఆహా! నీకు నచ్చింది నువ్వు చేయొచ్చు కానీ, నాకు నచ్చింది నేను చేయకూడదా బంగారం? ఆ! అవు అవును కన్నా బంగారం అంది జాను కృష్ణ హెయిర్‌తో ఆడుతూ. అలా ఊరించి, ఉడికించి కవ్వించకూడదే. కంట్రోల్ చేసుకోవడం కష్టమవుద్దే పాప నాకు. ఆహా! మరి తమరు చేస్తుందేంట్రా? నువ్వు చేసేది కూడా ఇదే అని అంది జాను. అరె! అంటే నువ్వు కూడా నీ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నావన్నమాట. మరి మనిద్దరికీ ఈ బాధెందుకే? ఇద్దరం కమిట్ అయిపోతే ఒక పనైపోద్ది కదా! అన్నాడు కృష్ణ కన్ను కొట్టి. సిగ్గులేని మాటలు మాట్లాడకుండా ముందిక్కడి నుండి పదరా! అంది జాను. ఏంటో నిజాలు చెప్తే సిగ్గులేదు అంటారు. పద అన్నాడు కృష్ణ కూడా. ఓకే అని కృష్ణ, జాను ఇద్దరూ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ నెక్స్ట్ డే మార్నింగే కృష్ణ వెళ్ళిపోయాడు అతడి పనికి. ఆ రోజు కృష్ణకి జాను కాల్ చేస్తే డ్రైవింగ్‌లో ఉన్నానే తర్వాత కాల్ చేస్తాను అని చెప్పాడు. జీవితాంతం ఆ డ్రైవింగ్ చేస్తూనే బతకరా! నేనెందుకు నీకిక అని కృష్ణ ఫోన్ కట్ చేశాక ఫోన్‌ని చూసి తిట్టుకుంటూ ఉంది జాను. ఏంటి మేడం గారు ఎవరిని తిడుతున్నారు? అంటూ వచ్చింది హారిక జాను దగ్గరికి. ఇంకెవరిని నీ తమ్ముడినే. ఇక్కడ నన్నిలా వదిలేసి వాడేమో ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు అంది జాను కంప్లెయింట్‌గా. ఓయ్! మా తమ్ముడేమైనా ఊరికే తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? అతడి పని అతడు చేస్తున్నాడు. అది కూడా తప్పేనా నీకు? అంది హారిక. వాడు నెలలు నెలలు, వారాలు వారాలు అలా తిరిగితే మరి నాకెలా ఉంటుంది? ఓహో! అదా నీ ప్రాబ్లమ్. మీ పెళ్లయితే మా తమ్ముడిని అసలు రూమ్ కూడా దాటనిచ్చేలా లేవు కదా! అంది హారిక నవ్వుతూ. అబ్బా! ఛీ వదిన ఊరుకో అంది జాను. అరె! నీ వాలకం చూస్తే అలానే ఉందమ్మాయ్ అంది హారిక. నేను మా వోడిని ఎలాగోలా సెట్ చేసుకుంటాను కానీ, నువ్విక్కడి నుంచి వెళ్ళమ్మా. నువ్వు సందు దొరికితే చాలు నన్నాడేసుకుంటావు అంది జాను. సరేలే వెళ్తున్నానులే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది హారిక. ఆ రోజంతా బానే ఉన్నా కూడా, ఆ రోజు నైట్‌కి ఎందుకో డల్‌గా మారిపోతుంది జాను. భోజనానికి హారిక పిలిస్తే కూడా నాకు తినాలి అనిపించట్లేదు వదిన. ఎందుకో చాలా నిద్రొస్తుంది అని బ్లాంకెట్ ఒంటి నిండా కప్పుకొని పడుకుంది జాను. సరే మామూలుగానే అంటుందేమో అని హారిక కూడా జానుని బలవంతం చేయలేదు. ఉదయం వాసు గారు సూపర్ మార్కెట్‌కి, ప్రవీణ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయాక టైం 10 అవుతున్నా కూడా ఇంకా జాను బయటికి రాకపోవడంతో, హారిక జాను ఇంకా లేవలేదు చూడు. దీనికి ఎన్ని సార్లు చెప్పినా అలానే చేస్తుంది అని అరిచారు సుజాత గారు. నేను వెళ్లి చూస్తానత్తయ్య అని హారిక జాను రూమ్ లోపలికి వెళ్ళింది.
జాను ఇంకా పడుకునే కనిపించేసరికి హారిక జాను దగ్గరికి వెళ్ళి తన ఒంటిపైన ఉన్న బ్లాంకెట్ తీసి చూసేసరికి జాను చలికి వణుకుతూ నీరసంగా మూలుగుతూ ఉంది. అయ్యో! ఏమైంది జాను? అని హారిక కంగారు పడుతూ జాను ఒంటి మీద చేయి వేసేసరికి అగ్గిలా కాలిపోతుంది జాను ఒళ్ళు చూసి హారిక కంగారుగా అత్తయ్య అని కేకేసింది. హారిక అరుపుకి కంగారుగా సుజాత గారు జాను రూంలోకి పరిగెత్తుతూ వచ్చారు. ఏంటి హారిక ఏమైంది? అని అడిగారు సుజాత గారు. అత్తయ్య జానుని చూడండి. తన ఒళ్ళు కాలిపోతుంది. అసలు స్పృహలో లేదు. తను వణుకుతుంది అని చెప్పింది హారిక కంగారు పడుతూ. అవునా? అంటూ సుజాత గారు కూడా జానుని చూసి, అయ్యో! ఏంటే జాను ఇది? ఇలా అయిపోయావు? జాను, జాను లేవమ్మా! అని జాను చెంపపైన తట్టారు సుజాత గారు. అత్తయ్య మనం ఇలా ఉంటే తనకి తక్కువ కాదు. జానుకి ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. తనని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి అని తొందర చేసింది హారిక. అలాగే అమ్మా! నేను మీ మావయ్య గారికి ఫోను చేస్తాను. నువ్వు ప్రవీణ్‌కి ఫోను చేసి త్వరగా రమ్మని చెప్పు అని సుజాత గారు వాసు గారికి కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పారు. అలాగే అత్తయ్య అని హారిక కూడా ప్రవీణ్‌కి ఫోను చేసి జానుకి జ్వరం వచ్చింది అని చెప్పి అతడిని ఇంటికి త్వరగా రమ్మని చెప్పింది. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.